గత 3-4 జిల్లాల్లో కూడా నిత్యావసర వస్తువులు అయితేంది, బియ్యం అయితేంది, అవసరానికి ఒక్కొక్క మనిషికి 500 నుంచి 1000 రూపాయలు కూడా సహాయం చేయడం జరిగింది. ఏదో కోరుకునే కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ ఇస్లావత్ దిలీప్ కుమార్ని. గతంలో మన నిర్వాసులందరికీ సుమారు 19,000 రూపాయల చెక్కులు అందరూ తీసుకొని ఉన్నారు. ఇందులో నా నీ కులం మతం పార్టీలకు సంబంధం లేకుండా మేము కష్టపడి తిరిగాము, చేశాము. ఇంకా మనకు రావాల్సిన పరిహారం చాలానే ఉన్నది. అందుకు అన్నగారి సహకారంతో మీ అందరికీ మరిన్ని ఫలాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎవరికైతే పరిహారం అందకుండా క్వార్టర్స్ నుండి బలవంతంగా ఖాళీ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు వారందరూ నా మనసులో ఉన్నారు. మీకు ఖచ్చితంగా చేయవలసింది చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు కనిపిస్తున్న ఈ జనం ఎల్లుండి బ్యాలెట్ బాక్సులో నిండిపోవాలి. మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమయభావం వల్ల ఎక్కువ మాట్లాడలేరు. జై సారంగా. నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేనంటే మీకు అందరికీ తెలుసు. కొంతమంది వ్యక్తులు ఆయన దేవుడు చెప్తాడు, ఇక్కడ ఉంటాడా, నెలల కొద్దీ ఊరొదిలి పెట్టి పోతా ఉంటాడు అని చెప్పేసి అంటే ఆ దద్దమ్మలకు ఒకటే చెప్పండి, ఒరే ఊరొదిలి పెట్టిపోవడానికి కాదురా, ఊళ్ళు ఉండడానికే గుడి కట్టిండ్రా అని చెప్పండి. ఊళ్ళో ఉండడానికే గుడి కట్టిండ్రా, మమ్మల్ని కాదు, అక్కలని అమ్మలని అన్నల్ని అందరినీ ఎవరిని వదిలిపెట్టిపోకుండా ఉండడానికి ఈరోజు గుడి కట్టుకున్నారా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మరొక విషయం, బస్తీలో ఎవరికున్నా అన్నలకి కావచ్చు అక్కలకి కావచ్చు ఏ ఒక్క అవసరం ఉన్నా కానీ సారన్న అంటే ఇంతవరకు నేను లేదమ్మా అని లేదయ్యా అని చెప్పలేదు ఎవరికి. మీ అందరికి తెలుసు. ఎవరి గురించి నేను పేరు తీయను, ఎవరి గురించి నేను పేరు తీయను. ఎవరేంటో మీకు తెలుసు. ఎంతమంది దగ్గర 20,000 30,000 1000 రూపాయలు 2,000 రూపాయలు తీసుకున్న విషయం కూడా ప్రతి ఒక్కరే తెలుసు. ఇక్కడ మీ అందరికీ ప్రతి ఒక్కరే తెలుసు. మీకు సమయం వచ్చింది. నా చెప్పు నిలబెట్టినా నేను గెలుస్తా అన్న రోజులు కూడా గుర్తు తెచ్చుకోవాలి. మీరందరూ కుక్కలకు తెచ్చుకెళ్తున్న రోజులు కూడా గుర్తు తెచ్చుకోవాలి. మన కుక్కలం కాదు, మన చెప్పులం కాదు, మన మనుషులం. ఉపయోగించే టైం వచ్చింది. మీ అందరికీ ఉపయోగించుకోవాలి. పోరాటం చేద్దాం, పోరుకు ఎదురు తిరుగుదాం. బస్తీలో ఎవరికైనా ఏ ఆపదన్నా నేనున్నా అని చెప్తున్నా. బర్ల కొట్టాలే కావచ్చు, ఇంట్లో ఫ్లాట్లు కావచ్చు, చనిపోయిన వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి, చనిపోయిన వాళ్ళ చెక్కులు ఎక్కడ ఉన్నాయి, ఇంకా రాని పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడాలి. ఒక కౌన్సిలర్ అంటే ఒక లైట్, ఒక మోరు, ఇవే కాదు సమస్య. ప్రతి ఒక్క కుటుంబంలో నేనుంటా మీకు, మీ కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా నేనుంటా. మీరు మరి ప్రతి ఒక్కరు చెప్తున్నా, నేను ఇక్కడ నేను గెలిస్తే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వను, నేను గెలిస్తే మీకు ఈ కరెంటు నీరు రాదు, నేను గెలిస్తే ఇవన్నీ అన్న వాళ్ళకి అందరికి ఒకటే బుద్ధి చెప్పండి. ఓటేసి బుద్ధి చెప్పండి. అన్న గెలిచిన అన్ని వస్తే మాకు అన్ని తెలుసు. మేము ఏలు ముద్ర కాదు, మేము చదువుకున్నాం తిరుగుతున్నాం అందరికని చెప్పని తెలియజేయండి. అయితే చెప్తున్నా, ఈ రోజు నా స్వార్థం కోసం నేను చేయట్లేను. ఎక్కడో ఉన్న ఖమ్మం నుంచి వచ్చి ఈడొచ్చి రాజకీయం చేస్తుందంట ఆమె. ఆ బిడ్డ గురించి నేనైతే అబద్ధం చెప్పను. నాకు కూడా బిడ్డని ఆమె. నేను ఆమె గురించి ఏం మాట తెలుసుకోలేదు. ఇందులో రాజకీయం స్వార్థం కోసం తీసుకొచ్చి తన బిడ్డను గుడ్డు నిలబెట్టారు. నన్ను అన్నారు ఇక్కడ ఉంటాడా, ఊర్లో ఎక్కడ ఉంటాడు, గుడి కట్టించింది మీకోసం రా నాయన అని చెప్తున్నా నేను వాళ్ళకి. ఈ రోజు నీ బిడ్డ పెళ్లి చేసుకొని ఖమ్మం నుంచి ఇల్లు వచ్చి రాజకీయం చేయదు కదా. అలాంటప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న నేనా ఆమెను గుర్తు చేసుకోండి. గతంలో కూడా మనం కొంతమందికి ఇచ్చినాం. ఆమె గెలిచిన తర్వాత ఆ ఇంటికి అంకితం అవుతుంది, కానీ ప్రజల సమస్య గురించి ఇంతవరకు ఆలోచించదు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు నేనున్నా, మీ అందరికి నేనున్నా. పోరాటం మొదలైంది, యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం గెలవాలి. ఆ తర్వాత మనం రావాల్సిన ఏంటో మనం తెచ్చుకోవాలి. చేతికి గాజులు వేసుకుంటాడు, చీర కట్టుకుంటాడు, ఆట ఆడుతాడు. ఆయన మీ అందరికి ఉద్యోగాలు ఇప్పించి మరొకసారి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో కూడా అతను సక్సెస్ అవుతాడు అని సందర్భంగా చెప్తున్నా. సారన్న నాకు మొట్టమొదటిసారి కడకంచి పద్మను నిలబెట్టినప్పుడు సారన్న గారితో తక్కువ పరిచయం. ఆ రోజు
ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద కనగంజి పద్మను గెలిపించాను. పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి సందర్భంగా మొన్న కూడా కొత్త కాలనీ అయిన తర్వాత కూడా అక్కకు ఒకసారి అవకాశం ఇద్దామనుకుని మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చాను. పద్మక్క కూడా నాతోనే ఇండిపెండెంట్గా పోటీ చేసింది. మీరందరూ ఆశీర్వదించి గెలిపించడం జరిగింది. తన కుటుంబం మంచిగానే ఉంది. కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ కొడుకు మంచిగానే ఉన్నాడు. వ్యాపారాలు చేసుకుంటున్నారు, కాంట్రాక్ట్ చేసుకుంటారు, మంచిదే. కానీ మా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల తరఫున నూతనంగా రాజకీయాల్లోకి రావాలనుకునే వ్యక్తులకు ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో ప్రజలలో ఉండే వ్యక్తికి, ప్రజలలో కనురెప్పల్లాగా నోట్లో నాలుకలాగా ఉండేటువంటి వ్యక్తికి మేము మద్దతు పలకాలని అనుకున్నాం. సారన్న నిజంగా కరోనా కాడి నుంచి మొదలు పెడితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అంటే వ్యక్తిగతమైనవి. తాను ఎక్కడ సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఇల్లందులో గుడి కోసమో మీకోసమో పెట్టినటువంటి సందర్భం. తన కుటుంబమే లేదు, ఆ కుటుంబమే ఈ కొత్త కాలనీ వాసులే తన కుటుంబ సభ్యులు, అక్కలైనా అన్నలైనా అమ్మలైనా మనం అమ్మలాగా కొలిచే సమ్మక్క సారక్క సాక్షిగా చెప్తున్నాం. మీరు ఆశీర్వదించండి తల్లి. మంచి వ్యక్తులు ఎవరా అని ఎన్నుకున్నప్పుడు మడత వెంకట గౌడ్కు, మడత రమకు ఉన్నటువంటి మంచి పేరు మీకు తెలుసు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇంతవరకు సొంత ఇల్లు నిర్మాణం చేసుకోలేని పరిస్థితుల్లో మేము ఉండి కూడా ఇదే టిఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా మడత రమకు అవకాశం ఇచ్చినటువంటి సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఒక్క కౌన్సిలర్ పదవి వస్తేనే, ఒక కౌన్సిలర్ పదవి కోసము లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కాళ్ళ ఏళ్ళ పడుకొని అన్నాది అన్నం పెడితే నాకు టికెట్ ఇయ్యి, అన్నాది అన్నం పెడితే నాకు నిలబెట్టు అని అడుక్కున్నటువంటి సందర్భంగా ఒక చైర్పర్సన్ అభ్యర్థిగా మడతరమ పేరు సూచించిన తర్వాత కూడా మేము విత్డ్రా చేసుకున్నాం. ఎందుకు? రాజకీయాలు భ్రష్టు పట్టినాయి. భ్రష్టు పట్టినటువంటి రాజకీయాలను సరి చేయడానికి ఒక్కొక్క వార్డులో ఒక్కొక్కరికి మద్దతు పలుకుతున్నాం. ఎక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మంచిగుంటే కాంగ్రెస్ అభ్యర్థికి, ఎక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మంచిగుంటే టీఆర్ఎస్ అభ్యర్థికి, ఎక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి మంచిగుంటే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి చేసుకుంటూ వచ్చినాం. విలువలకు మద్దతు పలుకుతున్నాం, మంచి వ్యక్తులకు మద్దతు పలుకుతున్నాం. ఇలా సారన్నకు కూడా మడత రమా వెంకట గౌడ్ల కంటే మంచి పేరు ఉన్నటువంటి సందర్భంగానే మా మద్దతు తెలియజేశాం. తను సంపాదించిన పైసా తన కోసం కాదని మీకు అందరికీ తెలుసు. మరి ఇక్కడ సంపాదించిన వాళ్ళు ఏం పని చేస్తున్నారు? కాంట్రాక్ట్ చేసిందా, వ్యాపారాలు చేసిందా, ఇతర పనులు ఏమైనా చేశారా? గతంలో పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాలు ఎన్ని పనులు ఏమేం చేశారు, ఎట్టెట్లా అభివృద్ధి చెందారు, సొంతగా అభివృద్ధి చెందారా, బస్సులు ఎవరైనా ఆదుకునే కార్యక్రమాలు జరిగినాయా? కాబట్టి మీరు ఒకటే మీకు చెప్పేది తల్లిలారా అక్కలారా, ఒక్కసారి నేను వినాయక చవితి దసరా ఉత్సవాలు చేసిన ఆ దసరా ఉత్సవాలు ఫారెస్ట్ గ్రౌండ్లో, జమ్మి గ్రౌండ్లో బ్రహ్మాండంగా జమ్మి పూజ చేసుకొని వస్తున్నటువంటి సందర్భంగా వేలాది మంది భక్తులతో 60-70 వేల మంది వస్తే వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండే కార్యక్రమం చేస్తే ఆడ పేరు వస్తుందన్న నెపంతో అక్కడ జమ్మి పూజ తీసేసిళ్ళు, గ్రౌండ్ తీసేసిళ్ళు, రావణ వధ కార్యక్రమం లేకుండా పోయింది. సరే ఇక్కడ మన స్కూల్ దగ్గర చేశారు, దగ్గరికి వచ్చింది. కానీ ఎంత ఇరకడం ఉంది, ఎంత తొక్కిసలాట జరుగుతుంది, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఇవన్నీ ఎవరైనా చూస్తున్నారా? నేను చెప్తున్నాను తల్లి, ఇదే మన వెనకాల సమ్మక్క సారక్క ఉంది, పెద్దమ్మ తల్లి, కోడమైసమ్మ తల్లి అక్కడ ఉంది, చెరువు కాడ పెద్దమ్మ తల్లి ఉంది, కాళీమాయి గుడి ఉంది, ఇటు పోతే 6 మైల్ కండకాడ కూడా సమ్మక్క సారక్క మందిరం ఉంది. వీటన్నింటి సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళన్నిటి మీద ఆ దేవతా మూర్తుల మీద ఒట్టే చెప్తున్నాను, అతి త్వరలో
మనము ఏదైతే మీరు కొత్త కాలనీగా ఇక్కడికి వచ్చి ఏర్పడ్డారో మీ మూసినటువంటి కాలనీ ఉంది కదా హనుమాన్ బస్తీ, ఆ ప్రాంతములోనే ఈ దసరా ఉత్సవాలు జరిపే విధంగా సింగరేణి నుంచి భూమి తీసుకుంటామని ఆర్జీ పెట్టుకున్నాం. పేద వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ ను కూడా లాక్కున్నారు, కోర్టుకి ఇచ్చారు. అసలు కోర్టుకు అవసరం ఉందా? ఆ కోర్టుకు అవసరమే లేదు. తప్పుడు జీవోలు పెద్దవాళ్లకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అంతకుముందు 393 జీవో ఉంటే దాన్ని అనుసంధానంగా చేసినటువంటి ఆ రోజు వనమా వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తరుణంలో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి భూములను అనుసంధానం చేస్తూ జీవో ఇవ్వమని కోరితే మనకు ఆ రోజు ఇవ్వలేదు. దాన్ని నేను 10 సంవత్సరాలు, మీకు అందరికీ తెలుసు, ఇల్లందులో కరెంట్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే డిఎస్పీ వరకు నా యొక్క ఎజెండా అంశాలు పోస్టర్లతో ఉండేటి. ఇల్లందుకు మార్కెట్ సౌలభ్యం కల్పించాలనుకున్నా, ఇల్లందుకు జీవో తీసుకురావాలనుకున్నా, రెగ్యులరైజేషన్ చట్టం తీసుకొని రావాలనుకున్నా. ఏదైతే మేము సాధించినటువంటి 120 కోట్లలో అనేకం ఉన్నాయి. రెగ్యులరైజేషన్ చట్టం 224 తీసుకొచ్చాం. ఈ 224 చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా లోన్లు తీసుకునే విధంగా, మీరు ఇల్లు కడితే లోన్లు వస్తున్నాయి, ఇప్పుడు రావట్లే కదా, లోన్లు కట్టుకునే విధంగా మనం అలాంటి జీవోలు తెచ్చాం. దాన్ని తెరమరుగు చేశారు. కానీ మీకు చెప్తున్నాను, మళ్ళీ అదే 224 జీవో తీసుకొచ్చే వరకు నేను అవసరమైతే దీక్షలు కూడా చేస్తాను అసెంబ్లీ ముందు అని చెప్తున్నాను. ఒకటి చెప్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. ఎక్కడ మంచి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ జెండా కప్పుకున్న వాళ్ళకి పనిచేశాం. ఎక్కడ మంచి అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే వాళ్లకు పనిచేశాం. ఎక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి మంచివాడైతే అతనికి మద్దతు పలికాం. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నాయకుడిగా, తెలంగాణ జేఏసీ కన్వీనర్ గా వచ్చే ఎన్నికల లోపు 42% సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరి సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయి, ఇంజనీరింగ్ చదువులు చదువుకుంటారు, ఇంకా అనేకం జరుగుతాయి. ఒక బీసీ విప్లవం ఏదైతే నడుస్తుందో దానికి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మద్దతు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగెత్తినటువంటి సంగతి మీకు తెలుసా తెలియదు చెప్తున్నాను. ఢిల్లీ నల్లిపట్టులో జంతర్ మంతర్లో కూడా మేము ధర్నాలు చేశాం. పార్లమెంటును ముట్టడించాం. పార్లమెంటు వరకు వెళ్ళి మేము వాళ్ళకి ఇచ్చాం. అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి ఇందిరా పార్క్ దగ్గర కూడా మన రిజర్వేషన్ల కొరకు కొట్టాం. మేము చెప్తున్నాం, ఈ రోజు సారన్నను మద్దతు పలకడానికి అన్నిటికీ తెగించి వచ్చాను. అవతల వాళ్ళు 2000 ఇచ్చినా, 3000 ఇచ్చినా, 4000 ఇచ్చినా, 5000 ఇచ్చినా తీసుకోండి. మన డబ్బులే, మన పాపపు సొమ్మే, సంపాదించిన సొమ్ము మనదే. ఏం పని చేస్తున్నా డబ్బు ఎక్కడి? సరే సారన్న గుడి ఊరు కొత్తగా రాడా? ఇక్కడ సంపాదించుకున్నాడు మన ప్రాంతానికి తెస్తారా జరుగురా? చిలక జోష చెప్పే వాళ్ళు ఉంటారు, కొన్ని జంగమ వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కడ తిరిగినా కూడా సంపాదన తీసుకొచ్చి ఇక్కడికి తెస్తారు. కానీ ఇక్కడ జనాన్ని పిడిని సంపాదించట్లే కదా. సారన్న ఎవరి దగ్గరన్నా 500 అడిగాడా, 1000 రూపాయలు అడిగిండా? మరి ఇంకా ఎవరి కోసం ఏ పని దగ్గరికైనా ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏ కుటుంబంలో 500 నుంచి 1000 రూపాయలు తీసుకోలేదో చెప్పమనండి. ప్రతి ఇంటి దగ్గర జనరల్ కొత్తగా ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మనం దిష్టి బొమ్మను పెడతాం. ఆ దిష్టి బొమ్మను బయటనే ఉంచుతాం. ఇంట్లోకి దేవుని ప్రతిరూపం తీసుకెళ్తామా లేదా? దిష్టి బొమ్మ ఎవరు, భగవంతుడు ఎవరు, ఆ మంచి వ్యక్తి ఎవరు మీరే ఆలోచించుకోండి. మీ వార్డు తరఫున మేము మాటిస్తున్నాం. సారన్న తరఫున ఎలాంటి అక్రమాలు ఏమైనా జరిగితే అయితే దానికి బాధ్యులను నన్ను చేయండి, నేను బాధ్యత వహిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు కూడా చెప్తున్నాను, పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికకు మేమే వాళ్ళకి సంబంధించాలని చేస్తాం. మసీదుకు డబ్బులు ఇస్తామని చెప్పాం. అప్పుడు
వాళ్ళు ఏదైనా సరే చెయ్యాలంటే ఈరోజు ముస్లిం మైనారిటీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మన కొరకు మనమే కొట్లాడాలి, మన సీటు కొరకు మనమే కొట్లాడాలి. అడిగే దశలో మనం ఉండొద్దు, మనం కొట్లాడి తీసుకునే దశలో ఉన్నాము. మీకు ఒత్తిళ్లు రావచ్చమ్మా, ఒత్తిళ్లకు భయపడొద్దు. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, నవ్వుతూ మాట్లాడండి. ఓటు వేస్తామని భ్రమింప కూడా చేయండి. మన సొమ్ము మన దగ్గరికి వస్తుంది, తీసుకున్న సొమ్ము మనది మన దగ్గరికి వస్తుంది. అది గ్రహించుకొని తీసుకోమని చెప్తున్నాం. రేపటి నుంచి సారన్న మీ దగ్గరికి వచ్చి ఓటు అడగకపోయినా, మీకు కనిపించకపోయినా, మీ ఓటు ఇక్కడెక్కడ ఉండొద్దు, బాక్సులలో ఉండాలి. ఆ బాక్సులలో కారు గుర్తు మీద 3వ నెంబర్ మీద వేయండి. అమ్మా, నేను కొద్ది మందికి సపోర్ట్ చేసిన వ్యక్తులందరూ మంచోళ్ళే. ఆ మంచి వ్యక్తులను గెలిపించండి, ఇల్లందును అభివృద్ధి చేసుకుందాం. కోరం కనకన్న గారు నాకు అత్యంత సన్నిహితుడున్నో తెలుసు. ఆ రోజు పోయిన సంవత్సరం ఎన్నికలలో ఏ వ్యక్తి అయితే ఆ రోజు మున్సిపల్ చైర్మన్ గా అవ్వేందుకు నాతో ఉన్న వాళ్ళను ఇక్కట్లు పెట్టారో, అదే ఇక్కట్లు